హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే మేము డెలివరీ అయ్యి 4 days హాస్పిటల్లో ఉన్నాం. ఆ జర్నీ చేయబోతున్నాం. ఇది మేము అంటే నాకు ఇచ్చిన రూమ్ థర్డ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ పేషెంట్స్ రూమ్ అనమాట. డెలివరీ అయిన వాళ్ళు అక్కడే ఉంటారు. నాకైతే థర్డ్ ఫ్లోర్లో 301 రూమ్ ఇచ్చారు. లిఫ్ట్కి ముందుగానే నా రూమ్ ఉంది. రూమ్ అయితే అసలు మంచిగా అనిపించింది అనమాట. ఒక సైడ్కి అంటే గ్లాస్ నుంచి సన్లైట్ వస్తూ అండ్ పక్కనే టెంపుల్ కూడా ఉంది. మార్నింగే కార్తీక మాసం కాబట్టి పూజలు అవి అయ్యగారు మంత్రాలు అనేవి బాగా వినిపిస్తూ ఉండేవి. భలే అనిపించేది మార్నింగే ఆ సౌండ్స్ అన్నీ వినిపిస్తుంటే. అండ్ ఇక్కడ బాబాకి రోజు సన్లైట్ చూపించడం, సన్లైట్ కూడా మాకు మంచిగా అనుకూలంగా ఉందన్నమాట రోజు చూపించుకోవడానికి. మార్నింగ్ లేవగానే పిల్లలకి అంటే సన్లైట్ ద్వారానే కదా విటమిన్ D3 వచ్చేది. వాళ్ళకి సన్లైట్ కంపల్సరీ చూపించాలి రోజు మార్నింగ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డాక్టర్స్కి అంటే నన్ను చూసే గైనికాలజిస్ట్కి స్పెషల్గా ఒక సెపరేట్ లిఫ్ట్ ఉంటుందన్నమాట. అది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. నాకు ఆ విషయం లాస్ట్లో తెలిసింది. అండ్ ఇది కంప్లీట్గా మా రూమ్. ఒక సోఫా, ఒక బెడ్ అయితే ఇచ్చారు. టీవీ కూడా ఉంది. బట్ సో మేము పెద్దగా చూసే వాళ్ళం కాదు. అటాచ్డ్ వాష్రూమ్, మనకు కావాల్సిన వసతులు అయితే ఉన్నాయి. అండ్ మన థింగ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక కబోర్డ్. ఇంతకు మించి ఏం కావాలి ఉన్నారు ఒక సింగిల్ రూమ్కి. చూసారు కదా, ఇటు నాకు లెఫ్ట్ సైడ్లో మంచిగా సన్లైట్ వస్తూ పూజలు మంచిగా వినిపిస్తూ ఉండే మార్నింగే. నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది రోజు మార్నింగ్. మా చిట్టి తల్లి ఇలా సోఫాలో పడుకొని ఉంది. అందరూ ఈ చిన్ని తండ్రిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని ఎదురు చూస్తున్నారు. నా చేతుల్లోకి ఎప్పుడు ఇస్తారా అని నేనైతే ఎదురు చూస్తూ కూర్చున్నా అట్లా. బట్ మన కోసం టైం తీసుకొని మనం డెలివరీ అయ్యామని తెలిసి అండ్ మన కోసం అంటే ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మనల్ని చూడడానికి హాస్పిటల్కి విజిట్ అవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే విజయవాడ నుంచి వచ్చారు విషయం తెలియగానే. నాకు ఇవన్నీ తెలియగానే అంటే భలే చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి కూడా చాలా స్వీట్ మెమరీస్ కదా లైఫ్లో. ఆ మెమరీస్ ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి ఇలా అన్నీ క్యాప్చర్ చేసుకున్నా. ఆ టైంలో కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మన కోసం టైం తీసుకొని వచ్చారు. బాబు కోసమే వెయిట్ చేస్తున్నాను. అందరూ అనుకుంటున్నారు అంటే మేము చూపించాము అట్లా అన్నారు, కానీ వద్దు, ఎవరైనా సరే మేము అంటే విత్ ఇన్ సర్ప్రైజే మేము తెలుసుకోవాలి అనుకున్నాం. వీళ్ళందరూ బయట ఏం చేశారు నాకు బాబని చెప్పాను. నేను చాలా హ్యాపీగా అనిపించింది. అందులో నేను అక్కడ కూడా ఫస్ట్ డెలివరీ ఇక్కడ కాదు కదా, నాకు మీ డెలివరీ ప్రాసెస్ నచ్చింది. అందులో నేను వేరే మెన్షన్ వేరే దగ్గర చేయించుకున్న దగ్గర అంటే ఆమె వచ్చి చెయ్యదు, వేరే వాళ్ళతో చేపిస్తుంది. గైనకాలజిస్ట్ రాదు. మీరు ఇక్కడ చేయడం నేను వచ్చి కూడా మా పేరెంట్స్ అదే చెప్పా, డాక్టరే చేస్తున్నారు, నాకు బాగా మంచిగా అనిపించింది. అట్లనే మాట్లాడాము. స్టిచెస్తో సహా మీరే వచ్చి చేయడం అంటే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే ఉన్నారు. నాకు అది బాగా నచ్చింది. రిస్క్ అనేది నాకు పెయిన్ అని అనిపించలేదు. తెలియలే అసలు, నాకు ఈజీగా అయిపోయింది. చాలా టెన్షన్ పడ్డాను మ్యామ్. అంటే ఫస్ట్ అప్పుడు ప్రతిదీ తెలుసు నాకు ఎట్లా ఉంటుంది అనేది, వామిటింగ్స్ అవ్వడం కొంచెం ఇబ్బంది పడ్డా నేను. సో సెకండ్ అప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటంటే చాలా టెన్షన్, అసలు మీకు తెలియనివ్వలేదు. నాకు అది హ్యాపీగా అనిపించింది. సర్వీస్ ఎలా ఉంది ఇక్కడ? అన్నీ బాగున్నాయి మ్యామ్. సిస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూస్తున్నారు ఎట్లుంది. చిన్న మేడం కూడా డాక్టర్ మేడం వస్తున్నారు, ఏం తిన్నావు ప్రతిదీ, వాటర్ ఎక్కువ తీసుకో అని ప్రెషర్ చేస్తున్నారు. తీసుకోవాలి, మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తామో అని వాళ్ళే ప్రెషర్ చేస్తున్నారు. అదే ఇంకా వీళ్ళకి అలా ట్రైన్ చేసేసాను. పేషెంట్ నడుస్తున్నారా లేదా, పేషెంట్ మోస్తున్నారా లేదా, వాటర్ తాగుతున్నారా లేదా, ఫీడింగ్ ఇస్తున్నారా లేదా, వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారా అంటే మేము కొంచెం ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా వచ్చే సిస్టర్స్ చెప్తూనే అన్నారు, బేబీని అక్కడ ఉంచొద్దు, మదర్ బాండింగ్ ఉండాలి. ఉయ్యాల విషయంలో కూడా మేము అడిగాము. మాకు అక్కడ ఫస్ట్ అప్పుడు ఉయ్యాలకు ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదంటే మదర్తో బాండింగ్ ఉండాలి బేబీగా. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. అప్పటికి మీకు కావాలంటే తర్వాత ఇస్తామన్నారు. మేము అడిగి వెళితే వాళ్ళు అంటే రిస్ట్రిక్ట్ చేశారు, బేబీకి మదర్కి బాండింగ్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ నచ్చింది మ్యామ్, బాగుంది. అందుకే నేను పెట్టలేదు ఉండడాలు. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా అదే దానివల్లనే తీసేసింది. చిన్నప్పుడు ఉండేది
వచ్చిన తర్వాత థియరీ దే హ్యావ్ రిమూవ్ బ్యాన్ చేసేసారు ఇవ్వాలి. ఆ విషయంలో అంత హ్యాపీ మ్యామ్. ఓకే, చాలా పెయిన్స్ కూడా చాలా తేడా ఉంటుంది. అప్పుడు డిశ్చార్జ్ అయ్యేదానికి కూడా పెయిన్స్ అని ఇప్పుడు కూడా ఏం లేదు. నాట్ ఫీలింగ్ దట్ మచ్. ఓకే, ఆటోమేటిక్గా అంత కట్ చేసినప్పుడు ఉంటుంది ఇక మ్యామ్ కొంచెం అది మినిమం. లేకుండా ఇట్లుంటుంది. మన కోసం టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ తెలియగానే మన కోసం వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ త్రూ వాట్సాప్ స్టేటస్ చూసి కూడా వచ్చారు అని చెప్పగానే నాకు ఇంకా ఆనందంగా అనిపించింది. అండ్ చాలా దూరం నుంచి వచ్చారు, ఇట్లా వాట్సాప్లో చూసి వచ్చాను అని చెప్పగానే అసలు నేను షాక్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా అనిపించింది. అయినా మన వాళ్ళు కాబట్టే కదా, ఎక్కడున్నా ఎలా ఉన్నా వచ్చేస్తారు కదా. ఆల్ దీస్ ఆర్ వెరీ గ్రేట్ మెమరీస్ ఇన్ లైఫ్. Wow.